రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేస్తూ ఏడాది పూర్తవుతున్న సందర్భంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ పెద్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఆర్ఎండ్ఆర్ కాలనీ సింగారం వద్ద విజయోత్సవ ప్రచార రథాన్ని గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు 6 గ్యారంటీ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ప్రజలకు వివరించడం జరుగుతుందన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500 గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రైతులకు 2 లక్షల రుణమాఫీ వంటి హామీలను నెరవేర్చడం జరిగిందన్నారు. వచ్చే ఏడాది నుండి ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభం కానుందన్నారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ ఏఎంసీ చైర్మన్ నరేందర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, ఏఎంసీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, ఏఎంసీ పాలకవర్గంతో పాటు వివిధ గ్రామాల మండల అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఒక సంవత్సరం గడిచినందుకు ఈ సంవత్సరంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఒక విజయోత్సవ ప్రచారంలోకి చేయాలనే ఆలోచనతో మన జిల్లాలో సాంస్కృతిక కార్యక్రమం వాళ్ళ ఆధ్వర్యంలో ఇవాళనే ఇక్కడ సింగారం గ్రామంలో ప్రారంభిస్తుంటివి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు 6 గ్యారంటీలతో ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో అప్పుడు రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు మన తెలంగాణలో 6 గ్యారంటీలు మేము అమలు చేస్తామని మాటిచ్చినాం. అందులో భాగంగానే మొట్టమొదటిది మహిళలందరికీ కూడా ఉచితంగా బస్సు ప్రయాణం కల్పించినాం. 500 సిలిండర్ కూడా మన ప్రభుత్వం మిగిలిన పైసలు కడుతూ వాళ్ళని ఈ విధంగా ఆదుకుంటుంది. గృహజ్యోతిలో భాగంగా ప్రతి ఒక్కరికి కూడా ఎలక్ట్రిసిటీ బిల్ మాఫ్ చేయడం జరిగింది. మరి ఈ విధంగా ప్రభుత్వం చేసే ఈ సంవత్సర కాలంలో మంచి పనులందరూ కూడా ప్రజలకు తెలవాలి. ఇంకా కూడా ఎవరికైనా రానోళ్ళకు ఉంటే సిలిండర్ కానీ, గృహజ్యోతి పథకం కానీ ఇంకా రేపు రాబోయే కాలంలో ఇంకా ఒక నెల రోజుల్లో పడితే ఎవరైతే అందరూ ఆశతో ఎదురు చూస్తారో ఆ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి కూడా ఈ విధంగా పేద ప్రజలందరినీ కూడా చైతన్యవంతులు చేసి వాళ్ళని ఆదుకునే విధంగా ఇప్పుడు మా రేవంత్ అన్న ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి ఇటువంటి ప్రభుత్వాన్ని అందరూ దీవించి రేపు వచ్చే లోకల్ బాడీస్ ఎలక్షన్లో కూడా మా కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అందరినీ కూడా ఆదరించి గెలిపించవలసిందిగా మీ ద్వారా కోరుకుంటున్నాను.